హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమిటో చూడండి. ఉడుకుడు రైసు, వైట్ రైసు, ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా కర్రీ. ఫ్రెండ్స్, ఈ ఎగ్ కర్రీ ఇది వచ్చేసింది. ఫుల్ వీడియో ఛానల్ ఉంది, రెసిపీ ఉంది, ఎటు చేసిండాము అని చెప్పేసి ఉంటుంది చూడండి. ఇది రసం ఫ్రెండ్స్. మామూలుగా నైట్లో రసం వేసేదావో వాళ్ళకి ఇప్పుడు మధ్యాహ్నం డొనేషన్ చేసిండు కదా జానకి వాళ్ళు తిని. ఇప్పుడు నైట్ భోజనం కూడా వాళ్ళదే పెట్టినాము, దానికి ఎగ్ కర్రీ చేసినాము. అందుకే ఇప్పుడు ఎగ్ పెడతా ఉన్నాము. ఎగ్ మామూలుగా నైట్లో కూడా పెడతాము ఒక దినము, కానీ రసం చాలా పెడతా ఉంటాము. రసం అనకేసినావా? బండి పెట్టారు ಮಾಡ್ತೀನಿ. ఫ్రెండ్స్, ఇది ఎగ్ కర్రీ వచ్చేసింది. మన వీడియోలో ఫుల్ ఛానల్ ఉంటుంది, రెసిపీ చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు తిని చెప్తారు ఎట్లుంటుంది అని చెప్పేసింది. ఇది అన్నదానం నైట్ కూడా జానకి వాళ్ళది, ఆంధ్రప్రదేశ్ జానకి వాళ్ళు చేసినారు. వాళ్ళదే అన్నదానం ఇది. వాళ్ళకి 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అందించి సుఖ సంతోషాలతో పెట్టాలనే దేవుడిని ప్రార్థిస్తున్నాము. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ జానకి వాళ్ళు. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ చెప్పండి మా వాళ్ళకి. మంచిదే కానీ దేవుడు మంచి చేయని, దేవుడు మంచి చేయని. చూడండి, మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలనేసి కన్నడలో కామాక్షమ్మ ఆశీర్వదిస్తున్నారు. 200 ఏళ్ళు జానకి వాళ్ళు మీరు మాకడ పెద్దలో చిన్నలో తెలియదు వచ్చేసిందే. ఆ కామాక్షం వచ్చేసిందే. మీరు 200 ఏళ్ళు చల్లగా ఉండాలంటే ఆశీర్వదిస్తూ ఉంటారు. హಂಗೆ ಅನ್ನದಾ? గుడికిదో దేవుడు. ఎట్లుందమ్మా ఎగ్ కర్రీ? కోడిగుడ్డు కర్రీ. కోడిగుడ్డుదే బాగుండదు, మంచిగా ఉడక. ఇప్పుడు చేసిండేది దాని అంతా చికెన్ అంతా చేసిండ్రే, ఇప్పుడు ఇది చేసిండ్రు. సరే, ఎట్లుందమ్మా కామాక్షమ్మ? ఎట్లుంది? తినేసి చెప్పాలి కదా.